సైఫ్ పై దాడి ఓ సస్పెన్స్ థ్రిల్లర్. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసిన సంఘటన ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీగా మారుతున్నట్లు కనిపిస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజాముకు కాస్త ముందుగా దొంగ సైఫ్ ఇంట్లో దూరారు. కత్తితో అటాక్ చేశాడు అంటే సైఫ్ దొంగను గమనించి కలబడి ఉండాలి అని మనం అనుకోవాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే అర్ధరాత్రి దాటే వరకు సైఫ్ ఇంట్లో పార్టీ జరిగింది. ఇది ఒక పాయింట్. ముంబై మహానగరం విశ్రమించదు. పైగా సైఫ్ ఉండేది హై సెక్యూరిటీ అపార్ట్మెంట్లో, అది కూడా చాలా పై అంతస్తులో. అక్కడికి అంత సులువుగా చేరడం అంటే ఆలోచించాల్సిందే. పార్టీ ముగిసిన తర్వాత 2-3 గంటలకు కాస్త అటు ఇటుగా దాడి జరిగినట్లు తెలుస్తోంది. పార్టీ ముగిసిన తర్వాత సైఫ్ నిద్రకు వెళ్లకుండా మెలకువగా ఎందుకున్నట్లు? పోనీ నిద్ర పట్టలేదు లేదా అలికిడికి లేచారనుకుంటే అతని బెడ్రూమ్ వరకు నిందితుడు ఎలా వచ్చాడు? సెక్యూరిటీ సిస్టమ్ సంగతేమిటి? వగైరా అనుమానాలు ఉండనే ఉన్నాయి. సైఫ్ దగ్గర పనిచేసే స్టాఫ్లోనే ఎవరైనా ఈ పనికి పాల్పడి ఉంటారా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. సెన్సేషనల్ పోలీస్ ఆఫీసర్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, వివాదాస్పద అధికారి అయిన దయానాయక్కు ఈ కేసు అప్పగించారు. అంటే కేసును ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నట్లు అర్థమవుతోంది. సైఫ్ కుటుంబ సభ్యులు పార్టీ తర్వాత ఏం జరిగింది, ఎవరు మిగిలారు, ఎవరు వెళ్ళిపోయారు వంటి వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఇవన్నీ దయానాయక్ విచారణలో బయటకు వస్తాయి. ఒక్కో పాయింట్ బయటకు వస్తుంటే అప్పుడు ఈ కేసు మొత్తం ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీగా మారిపోయే అవకాశం ఉంది.